వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణంతో పాటు మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తామని ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్లు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో నిర్వహించిన జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల దిశ పరిచయ కార్యక్రమాన్ని ఎంపీ, ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించి మౌలిక వస్తువులు కల్పించలేదని విమర్శించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకుని కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహబూబాబాద్ కాలేజీకి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారితో పాటు మేము కూడా మీకు ల్యాండ్ ఎక్వైర్ చేయించి కొత్త బిల్డింగులు కట్టించి తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది. ఇంతకుముందు గౌరవనీయుల ఎమ్మెల్యే గారు చెప్పినట్టు తప్పకుండా 40 ఎకరాల్లో క్యాంపస్ మీకు ఏర్పాటు చేసి చక్కటి చదువును ఏర్పాటు చేసినప్పటికీ చదువుకునే బాధ్యత మీకుంది. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు పెంచుకోండి. మన తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడి పొట్ట మార్చుకొని మనకు డబ్బులు పంపిస్తూ ఉన్నారు. ఎంతసేపు మన పిల్లలు ప్రయోజకులు కావాలి, మన అమ్మాయిలు, మన బాలికలు ప్రయోజకులు కావాలి, ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు తీర్చుకోవాలి, వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వాళ్ళే వేసుకోవాలని చెప్పేసి మన పిల్లలు ఎంతో ఆశలు పెట్టుకున్నాం. మనం జేఎన్టీయూలో సీట్ వచ్చిందంటే బాగా సంతోషించేది, ఇది పడేది, ఆనందపడేది మన తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులకు ఆ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిందంటే ఇంచుమించు మీరు టాప్ 1-2 కాలేజీలో మీకు సీట్ వచ్చినట్టు. అందుకే మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కష్టపడి చదవండి. డాక్టర్ బలరాం నాయక్, ప్రిన్సిపల్ ఆఫ్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మహబూబాబాద్. So today we have conducted 3rd orientation program for newcomers, first year students, and by 3 students. Totally 220 newcomers recently joined in our campus. So on the part of this occasion, orientation program, we invited our Honorable Vice Chancellor Garu and also our Director for Admissions, Dr. B. Balu Nayak Garu, and as a chief guest we have invited Member of Parliament, Mehboobabaad, Porika Balaram Nayak Garu, and guest of honor Mehboobabaad MLA Dr. Murali Nayak Garu, and also we invited for SP also Sudhir Ramnath Garu also. He will also going to join in this of half an hour next. After the lunch he may come and join to our program. And now MP Garu, MLA Garu, Dr. Balu Nayak Garu, Admission Director Garu వచ్చి స్టూడెంట్స్కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఎలా చదవాలి, ఎలా చాలా మోటివేషన్ చేశారు. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి, జాబ్ ఓరియంటెడ్ ఎట్లా కష్టపడాలి, ఏమి గవర్నమెంట్ రిసోర్సెస్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఎంపీ గారు చాలా స్పష్టంగా ఎగ్జాంపుల్తో సహా స్టూడెంట్స్కి వివరించడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఆయన డాక్టర్లో చదివిన ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్తో షేర్ చేసుకోవడం జరిగింది. ఆయన హాస్టల్లో పడిన బాధలు, కష్టాలు, లైబ్రరీలో పడిన బుక్స్ లేక, కరెంటు లేక, అకామిడేషన్ లేక వాళ్ళు కష్టపడి ఈ స్థాయికి చేరిన విషయము, వాళ్ళ స్టోరీ, లైఫ్ స్టోరీ అంతా స్టూడెంట్స్కి వివరించారు. అందుకే మేము జేఎన్టీయూ తరఫు నుంచి
మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారి తరఫు నుంచి, రిజిస్ట్రార్ గారి తరఫు నుంచి, ఆల్ డైరెక్టర్స్ తరఫు నుంచి అందరికీ, మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి హార్ట్లీ థ్యాంక్స్, ఎక్స్ప్రెసింగ్ థ్యాంక్స్ టు అవర్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ. అండ్ వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ టు గివ్ సమ్ funds from the funds from the government for infrastructure development. Land 70 acres ఇస్తామని ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇస్తున్నాము అని చెప్పారు. ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ కూడా రిలీజ్ చేపిస్తాము, మీకు ఏం ప్రాబ్లం ఉండదు అని స్టూడెంట్స్కి 100% అష్యూరెన్స్ ఇచ్చారు.